టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన సీఎం చంద్రబాబు రాయలసీమను రతనాల సీమగా చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు రక్షణ లేదని ఆరోపించారు. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. విశాఖ ఉక్కు నగరాన్ని ఐటీ హబ్గా మారుస్తామని, మరో 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. నక్సలిజాన్ని రూపుమాపడానికి నిరంతరం పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని తుదముట్టించి అభివృద్ధికి దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో మత ఘర్షణలు పూర్తిగా కట్టడి చేశాం. రౌడీజం లేకుండా చేశాం. ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చాం. 5 సంవత్సరాలు మనం చూసాం. ఆస్తులకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా డ్రగ్స్ వచ్చాయి. గంజాయి పెంపకానికి ఏజెన్సీ ప్రాంతం ఒక అనువైన ప్రాంతంగా విలేజ్ కాటేజ్ ఇండస్ట్రీ మారిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారు. ఆర్గనైజ్డ్ క్రైమ్ విపరీతంగా పెరిగిపోయింది. కడాన ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆనాటి ఒక ప్రభుత్వంలో ఉండే అధినేతే బాబాయ్, అప్పట్లో అధినేత కాదు గాని అపోజిషన్ ఉండే వ్యక్తి బాబాయిని చంపి ఆ హత్య మన మీదేసి అధికార దుర్వినియోగం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. రాయలసీమ ఎడారి కానీనని శపథం చేసి రాయలసీమకు నీళ్లు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగ, హంద్రి నీవా, నగరి, గాలేరు, కేసీ కెనాల్ మోడర్నైజేషన్ గానీ ఇవన్నిటి కూడా ఆయన శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. రాయలసీమ రాళ్లసీమ కాదు, కానీయం రాయలసీమను రత్నాల సీమగా తయారు చేస్తామని చెప్పిన పార్టీ, చెప్పిన వ్యక్తి నేనేనని చెప్పి మీకు 2027 డిసెంబర్ నాటికి వీలైతే జూన్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. అది ఒకసారి అయితే దాని తర్వాత ఏం చేయాలని ఆలోచించినప్పుడు పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తేగలిగితే పెద్ద చరిత్ర. చాలా డబ్బులు అవుతుంది. 80,000 కోట్లు కావాలి. అయితే నా ఆలోచన ఎప్పుడు కూడా చిన్నగా ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో పెద్దవి చేసి ఈ చరిత్ర మార్చాలనేది నా సంకల్పం. చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. నా ఆలోచన ఒకటి, తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను, 2 కళ్ళను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్లోజ్ కాకూడదు, ప్రైవేట్ పరం కాకూడదని ఆలోచించి సెంటిమెంట్ ప్రకారం పనిచేస్తున్నాం. విశాఖపట్నం జిల్లా ఒక స్టీల్ జిల్లాగా తయారవుతుంది, ఉక్కు నగరంగా తయారవుతుంది. పక్కనే ఆర్సీఆర్ మిథలైతే దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి పెద్ద ఉక్కు ఫ్యాక్టరీ పెడుతున్నాడు. ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో టీసీఎస్ అయితే 20,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇంకో పక్క గూగుల్ వస్తుంది. విశాఖపట్నం ఒక నాలెడ్జ్ హబ్ గా తయారవుతుందని చెప్పి కడప మహానాడులో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, 10 రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా. ఫేజ్ 1 4,500 కోట్లు. భగవంతుడు కరుణిస్తే ఫేజ్ 2 కూడా ఇంకొక 4,500 కోట్లు. 9,000 కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ 1 పూర్తి చేసుకోగలిగితే ఫేజ్ 2 కూడా సుజావుగా వస్తుంది. సూపర్ 6 లో ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అదే మరిగా మనం ఇచ్చిన హామీలన్నీ కూడా
తొందరలోనే పూర్తి చేస్తున్నాం. 3 కార్యక్రమాలు ఈరోజు తీసుకుంటున్నాం. ఇమ్మీడియట్ గా స్కూల్స్ తెరిసే లోపల తల్లికి వందనం ఇచ్చి ఆడబిడ్డల రుణం తీర్చుకుంటాం.